శ్రీ గురుభ్యో నమః. మహాలయ పక్షాల సందర్భంగా మీ శక్తి కొలది మీ పితృదేవతల ప్రీత్యర్థం దాన ధర్మాది కార్యక్రమాలను విశేషంగా చేసుకోగలిగితే అన్ని విధాల మంచిదండి. మీ దగ్గర ధనం ఉన్నట్లయితే 10 మందికి భోజనం పెట్టగలిగితే ఆ విధమైనటువంటి ఏర్పాట్లు చేయండి. పెద్దవాళ్ల పేరు మీద విధి విధానంగా నిర్వహించండి. మన దగ్గర లేవు కానీ ఎవరో ఒక 100 మందికి చేశారు, చాలా గొప్పగా చేశారు, మన దగ్గర శక్తి లేదు, అప్పు తీసుకొచ్చి ఆ కార్యక్రమాలు చేయవలసినటువంటి పని లేదు. ఇది గ్రహించుకొని మెలగండి. అంటే ఆడంబరంగా చేసేటువంటి కార్యక్రమాలు కావి. వాళ్ళెవరో పెళ్లి బాగా చేశారు, మనం మన పిల్ల పెళ్లి బాగా చెయ్యాలి అని అంతా మనం కూడబెట్టుకున్నదంతా ఖర్చు చేసి చేయవలసినటువంటి కార్యక్రమాలు కావివి. ఈ యొక్క కార్యక్రమాలు కేవలంగా ప్రేమతో, అత్యంత భక్తి శ్రద్ధలతో అక్కడ మనం చాలా అటెంటివ్గా ఉండి ప్రతి ఒక్క మంత్రాన్ని చాలా వింటూ మనం మనసారా వాళ్ళని పిలిచి వాళ్ళకి మంచినీళ్ళు తర్పణాలు కావచ్చు, భోజనం కావచ్చు, ఇతర ఏదైనా కానీ చాలా అటెంటివ్గా ఉండి చేయవలసినటువంటి పని. కెమెరాలకు ఫోజులు ఇచ్చుకుంటూ లేదా ఈ మధ్య బయట జరుగుతున్నటువంటి వికృతి చేష్టలు ఏవైతే ఉన్నాయో దయించి ఈ సందర్భంలో ఈ కార్యక్రమాలను మాత్రం చిత్రీకరించొద్దు. పే అటెన్షన్ టు వాట్ యు ఆర్ డూయింగ్. మీరు ఏదైతే చేస్తున్నారో మీకు జన్మనిచ్చిన వాళ్ళకు కావచ్చు, వాళ్ళకి జన్మనిచ్చిన వాళ్ళకు కావచ్చు, మీ స్నేహితులు, మీ శత్రువులు, ఎవరికైనా కావచ్చు, వాళ్ళకి ఆ కాసేపు మాత్రం వాళ్ళ మీద మాత్రమే ఆ యొక్క శ్రద్ధను ఉంచి, అటెన్షన్ ఉంచి ఆ కార్యక్రమాలను చెయ్యండి.